అభ్యంతరం వర్డ్స్ మాట్లాడితే దయచేసి కృష్ణవేణి గారు సంయమనం పాటించండి. ఒక్క నిమిషం ఆగండి, నేను ఇస్తాను. ఆయన ఖండించదగిన విషయం అయితే మీరు మాట్లాడతారు, కానీ అభ్యంతరం వర్డ్స్ ఉంటే నేను చెప్తా. మీరు అయితే ఒకటి చెప్పండి, ఇక్కడి నుంచి బెంగళూరు కాకుండా హైదరాబాద్ వేదికగా ఆయన మా కార్యకలాపాలు చేసే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి గారు? లక్ష్మీనాథ్ గారు ఏంటంటే టీడీపీ నుంచి కూడా జనసేన పార్టీ నుంచి చాలా మాట్లాడినారు కదా, సమాధానం చెప్పాలి కదా దానికి. ఇంకా చాలా సమాధానం చెప్పాలి. తప్పకుండా మధ్యలో అడ్డుదాడితాలుగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ కాంట్రాక్టులు కూడా మరి బెదిరిస్తున్నాడండి, రేపు పొద్దున జైల్లో వేస్తాడట అని. మా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి 2 సార్లు కాదు 4 సార్లు సీఎం అయ్యారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఎప్పుడైనా కట్టడమా? ఒక్క కాలేజ్ కూడా, ఒక్క కాలేజ్ చంద్రబాబు నాయుడు పర్మిషన్ తీసుకొచ్చి నేనుగో ఈ కాలేజ్ కట్టానని మీ గుండెల మీద చేసుకొని చెప్పు. ఎందుకు మాట్లాడతాం మనకంతా? ఎందుకమ్మా మన చేతగాల జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీకి పర్మిషన్ తీసుకొచ్చి 4 కంప్లీట్ అయ్యి 4 కూడా నడుస్తూ 60-70% అయినాయి. దాన్ని మీరు కట్టండి అంటే మీరు పీపీపీ మోడల్లో ఎవరితో దారిదత్తం చేస్తారా? ఎవడబ్బు సొమ్మని దారిదత్తం చేయడానికి? లక్ష్మణరావు గారు వినండి సార్, ఇంకా చాలా మాట్లాడారు. ఇంకోటి కూడా ఏంటన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు రప్పా అని అడుగుతామన్నారు, అధికారంలోకి వస్తానే జగన్మోహన్ రెడ్డి గారు రప్పా అని అడుగుతున్నారు. మీ టీడీపీ నాయకులు, మీ టీడీపీ కార్యకర్త, ఆ వ్యక్తి ఆ రోజు కూడా మేము చూపించాం. ఎవరైతే ఆ రప్ప ఆ యొక్క ప్లకార్డు పట్టుకొని ఉన్నటువంటి వ్యక్తి టీడీపీ కార్యకర్త అయితే ఆ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే టీడీపీ కార్యకర్త బోర్డు అందరికీ సమానంగా ఇచ్చాను, మీరు అందరూ కూడా మాట్లాడారు. టీడీపీ కార్యకర్త ప్లకార్డు పట్టుకున్నాడంటే ఎంత కోపం వచ్చిందో ఈ ప్రభుత్వం. అభిప్రాయం అర్థమైంది. ఇస్తాను, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ కంక్లూడ్ చేద్దరు కానీ ఇస్తాను కంక్లూడ్ చేద్దరు కానీ ఇస్తాను. ఆగండి లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేద్దరు కానీ ఆగండి. వినీల్ గారు లక్ష్మణరావు గారు ఇస్తాను. లక్ష్మణరావు గారు మీకు ఇస్తాను, కంక్లూడ్ చేద్దరు కానీ దయచేసి సమయం పాటించండి. మీకు ఇస్తాను, కంక్లూడ్ చేద్దరు కానీ మీకు ఇస్తాను. వినీల్ గారు కంక్లూడ్ చేయండి. ఎవరో ఒకరిని, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఒకరు కంక్లూడ్ చేసేప్పుడు ఒకరు మ్యూట్ చేయండి. వినీల్ గారు కంక్లూడ్ చేయండి. ఇక్కడ లక్ష్మీనాథ్ గారు ఆయన ఆపవమ్మా ఏంటమ్మా అని అంటే ఇక్కడ ఒకటి చెప్పాలండి. వైసీపీ పార్టీ అధ్యక్షుడికే తల్లిని చెల్లిని గౌరవించడం తెలియదు. వాళ్ళ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారికి ఖండించలేకపోయాడు. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా వీళ్ళ భాష ఎంతకన్నా బాగుంటుందని చెప్పైతే మనం ఆశించడం కూడా తప్పు ఒకటి. అండ్ ఇంకోటి, డిబేట్ లో ఆయన ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారికి ప్యాలెస్ ఉంటే హైదరాబాద్ లో ఆయనకి అది వాళ్ళ మామగారు కట్నంగా ఇచ్చారు ఎన్టీ రామారావు గారు. దాని మీద ఆయన ఇల్లు కన్స్ట్రక్షన్ కి లోను ఈఎంఐలు ఉన్నాయి. 2004 ఎలక్షన్లకు ముందు రాజశేఖర్ రెడ్డి గారు ఇల్లు కూడా నేను అమ్ముకోవడానికి నాకు అవకాశం ఇవ్వండి, నాకు ఎలక్షన్ లో ఖర్చు పెడతానికి డబ్బులు లేవన్న స్థాయి నుంచి వన్ టైం సీఎం అయ్యేసరికి ఎన్ని ఎస్టేట్లు వచ్చినాయి? మీరు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నిర్మించబోయే ఇల్లు గురించి మాట్లాడుతున్నారు. ఇడుపులపాయలో వాళ్ళ ఎస్టేట్ ఎన్ని ఎకరాల్లో ఉందండి? 100 ఎకరాల్లో ఉంది. పులివెందుల్లో వాళ్ళ ఎస్టేట్ ఎన్ని ఎకరాల్లో ఉందండి? వీళ్ళు మాట్లాడుతున్నారు ఎవరికి ఎన్ని ఎస్టేట్లు ఉన్నాయని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎన్నికల యాక్టివిటీ లో చాలా క్లియర్ గా అకౌంటబుల్ గా ఆయన ట్రాన్స్పరెంట్ గా ఆయన ఎన్నికల యాక్టివిటీ ఉంటది. ఆయన హెరిటేజ్ సంస్థల ద్వారా ఆయన రిచెస్ట్ సీఎం అనేది కంట్రీ లెవెల్లో అందరికీ తెలిసిన విషయమే. అదేమి అవినీతి సొమ్ము కాదు. ఆయన ఆస్తులు, ఆయన లావాదేవీలన్నీ ఎన్నికల యాక్టివిటీలో ఆయన మెన్షన్ చేశారు. అలానే చంద్రబాబు నాయుడు గారు జైలు గురించి నువ్వు మాట్లాడుతున్నావు. 43,000 కోట్లు ఈడీ జప్తు చేసి దాని మీద 16 నెలలు జగన్మోహన్ రెడ్డి జప్తు చేసి 43,000 కోట్లు ఈడీ దాంట్లో అరెస్ట్ చేసింది.
చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసు 3,000 కోట్లు అని చెప్పి, ఆ తర్వాత 2,700 కోట్లని, ఆ తర్వాత 400 కోట్లు, తర్వాత 250 కోట్లని మాట్లాడిన మీరు 53 రోజులు ఆయన్ని నిర్బంధించారు. 53 రోజుల్లో కనీసం మీరు ఆఖరికి 27 లక్షలు అని చెప్పారు. ఎక్కడ 1,000 కోట్లు, ఎక్కడ 27 లక్షలు? కనీసం 27 లక్షలు మీరు నిరూపించగలిగారా? అధికారం మీదే కదా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు. 1 ఎకరం మీరు నిరూపించగలిగారా? పోలవరాన్ని ఏటీఎం లాగా వాడారన్నారు. దాంట్లో అవినీతి మీరు నిరూపించగలిగారా? అలానే ఈయన మాట్లాడుతున్నారు ప్రజాధనం వృధా అయిపోతుంది అని చెప్పి. ఇదే ప్రజాధనాన్ని వృధా చేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈయన ఆఖరికి ఆయన పర్సనల్ గా టూర్లు, వాళ్ళ పిల్లల కాన్వకేషన్ గురించి వెళ్ళినప్పుడు కూడా ప్రజాధనం ఖర్చు పెట్టి వెళ్ళిన మాట వాస్తవం కదా. గంటకి 50 లక్షల రూపాయలు మేము బిల్లులు చూపించాం. వాస్తవం కదా? జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బులతో వెళ్ళారు. మీరు మాట్లాడలేదు. వాక్కో కేసు పెడతా, నీ మీద కేసు పెడతా. లక్ష్మణరావు గారు మహిళలతో మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడండి. లక్ష్మణరావు గారు కాదు, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లక్ష్మణరావు గారు మహిళలతో మాట్లాడేటప్పుడు మీరు మంచిగా మాట్లాడాలి. మీరు కన్నా తేడాగా మాట్లాడితే అది మీ మీద కేసు అవుతుంది. ఆవిడ మీద మీరు కేసు పెడతాం కాదు, మహిళలు కేసు పెడితే మీకు ప్రాబ్లం అవుతుంది. మీరు మంచిగా మాట్లాడాలి. సొల్లు వాగుడు వాసొల్లు అనే మాటని ఒక మహిళని మాట్లాడొద్దు. మీరు గౌరవంగా విమర్శించండి. మీరు గౌరవంగా విమర్శించండి లక్ష్మణరావు గారు. మీరు గౌరవంగా సొల్లు మాటలు మాట్లాడుకునే మాటను మీరు మాట్లాడకూడదు. మహిళని మీరు ఒక మేల్తో మాట్లాడుతుంది ఓకే, ఫిమేల్ తో మాట్లాడేటప్పుడు అలా మాట్లాడదు. గౌరవంగా మాట్లాడు. అయినా మీకు ఇస్తాను ఆగండి, ఇది మీ సమయం కాదు. మీరు కంక్లూడ్ చేద్దరు. కానీ లక్ష్మణరావు గారు మ్యూట్ లో పెట్టండి. లక్ష్మణరావు గారు మ్యూట్ లో పెట్టండి. మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడితే నేను మ్యూట్ లో పెడతా. లక్ష్మణరావు గారు, మీరు ఒక మహిళతో మాట్లాడేటప్పుడు, మహిళా ప్యానలిస్టులు ఉన్నప్పుడు సొల్లు మాటలు మాట్లాడుకో అని ఏకవచనాన్ని మీరు అలా మాట్లాడటం తప్పు. అది మీరు కేసు పెడుతున్న సంగతి. వాళ్ళు మహిళలు రివర్స్ కేసు పెడితే మీకు తన నెత్తికి చుట్టుకుంటుంది. దయచేసి మీరు సంయమనం పాటించండి. ఎవరు తప్పేనండి. అలాంటి మాటలు మాట్లాడకూడదు. తప్పది భాష వేరు. మీరు ఒక అధికార ప్రతినిధిగా ఉన్నారు, ఒక అధికార ప్రతినిధిగా ఉన్నారు. తప్పు సార్ అది సొల్లు మాటలు మాట్లాడుతారు. ఒక మహిళను ఎలా మాట్లాడతారు? తప్పండి, అది బూతు పదమే. అది బూతు పదమే. మీరు ఆగండి ప్లీజ్. తప్పే సార్. ఇప్పుడు ఉన్న ప్యానలిస్ట్ ఇద్దరు మిమ్మల్ని అన్నారా? సొల్లు మాటలు మాట్లాడకాయ అన్నారా? మీరు అనలేదు కదా. దయచేసి సమయం కిల్ చేయొద్దు. వినీల్ గారు ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు దయచేసి మాట్లాడితే మ్యూట్ లో పెట్టడము, వాళ్ళు మాట్లాడినా కూడా మ్యూట్ లోనే పెడతా. ఒక్కటి సార్ వాళ్ళు మాట్లాడడం మీరు మధ్యలో కదిపితే కుదరదు. మధ్యలో కదిపితే కాదు, అది కరెక్ట్ కాదు. మీరు మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. వాళ్ళు కంక్లూడ్ చేసేటప్పుడు వాళ్ళు కంక్లూడ్ చేస్తారు. మీకు ఇచ్చినప్పుడు మీరు కంక్లూడ్ చేయండి. మీరు డిస్టర్బెన్స్ చేయొద్దు. లక్ష్మణరావు గారిని మ్యూట్ లో పెట్టండి. నాకందరూ సమానం కాబట్టి అందరికీ వాయిస్ ఇచ్చేది. లక్ష్మణరావు గారిని మ్యూట్ చేయండి. ఆయన మాట్లాడేటప్పుడు ఎవరిని అడ్డుకుంటే వాళ్ళు మ్యూట్ చేయండి. అది వినీల్ గారు మీరు 1 minute లో కంక్లూడ్ చేయండి. సమయం అయిపోయింది. లక్ష్మణరావు గారు మ్యూట్ లోనే ఉంచండి. ఏం లేదండి, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది రాజకీయాల్లోకి వచ్చాక లక్ష్మీనాథ్ గారు నన్ను మాట్లాడినవరా కొంచెం ప్లీజ్. మీరే మాట్లాడండి. మ్యూట్ లో ఉన్నారు, మీరు మాట్లాడండి. 1 minute లో కంక్లూడ్ చేయండి. ఓకే ఏం లేదండి, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది రాజకీయాల్లోకి వచ్చాక రాజకీయ విధి విధానాలన్నీ మారిపోయినాయి. మహిళల పట్ల అసభ్యకరమైన పదజాలం, దేవాలయం లాంటి శాసనసభలో శాసన సభ్యులయ్యుండి ప్రజాప్రతినిధులుగా పంపిస్తే వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాల్సింది పోయి బాడీ షేమింగ్లు, అలానే మరి వాళ్ళ పర్సనల్ జీవితాలు, మహిళల్ని కించపరిచేలాగా వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద అబండాలు వేయటాలు, దూషించటాలు, ఇలాంటి వాళ్ళ నుంచి విలువలు, విశ్వసనీయత అనేది ఎక్స్పెక్ట్ చేయటం అనేది మన అమాయకత్వం అండి. భాష చూసారు ఎలా మాట్లాడుతున్నారు. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. సమయం అయిపోయింది. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి.